హలో స్నేహితులారా, ఏమి చేయలేరని పనికిరారు అని తరచూ చెప్పబడిన తరం అదే జెన్జీ ఇప్పుడు నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నిరసనలు అంతా తీవ్రంగా మారాయి కాబట్టి ప్రధాని నివాసాన్ని నిప్పంటించారు. పార్లమెంట్ కూడా మంటల్లో ఉంది. ఇక ఆర్థిక మంత్రిని అయితే ప్రజలు వీధులు చెప్పులతో కొడుతూ తరిమేశారు. ఈ హింసలో దురదృష్టకరంగా మాజీ ప్రధాని భార్య మరణించారన్నమాట. వారిని ఇంటికి నిప్పి పెట్టడం వల్ల ఇలా జరిగింది. అయితే ప్రశ్న ఏమిటంటే, ఈ ఆగ్రహానికి కారణం ఏంటి? సోషల్ మీడియా బ్యాన్ వలన మాత్రమేనా? జవాబు అయితే కాదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. నిరసనలు ఆరంభమైంది 2025 సెప్టెంబర్ 8న. వేలాది మంది యువకులు కాఠ్మండు నగరంలో కూడగట్టారు. వాళ్ళల్లో ఎక్కువ మంది 25 నుంచి 25 ఏళ్ల జెన్జీ యువకులే. కొంతమంది స్కూల్ యూనిఫామ్లో, మరికొందరు కాలేజ్ యూనిఫామ్లో వచ్చారు. ఈ నిరసనను హామీ నేపాల్ అనే ఎన్జిఓ నిర్వహించింది. వాళ్ళు మైతిగర్ మండలం నుండి పార్లమెంట్ వైపు శాంతియుత ర్యాలీగా బయలుదేరారు. మొదట ఇది పూర్తిగా అహింసాత్మక ప్రదర్శన, కానీ ప్రభుత్వం పోలీసులను పంపి అడ్డుకుంది. వాటర్ క్యానాన్, టిఆర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు వాడారు. తర్వాత ఘర్షణలు జరిగి కొంతమంది నిరసనకారులు పార్లమెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళారు. అప్పుడు పోలీసులు చేసిన పని మొత్తం దేశాన్ని షాక్ గురి చేసిందన్నమాట. అదేంటంటే, లైవ్ బుల్లెట్లు వాడారు పోలీసులు. కనీసం 19 మంది నిరసనకారులు మరణించారన్నమాట. 400 మంది పైగా గాయపడ్డారు. వీరిలో ఒక 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇంత దారుణం చూసిన ప్రజలు మౌనం వహించలేకపోయారు. వార్త తెలిసి మరింత మంది వీధుల్లోకి వచ్చారు. ప్రజల సంఖ్య వేగంగా పెరిగింది. ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది, కానీ ఉపయోగం కాలేదు. నిరసనలు కాఠ్మండుతో పాటు పోఖారా, బొట్వాల్, భరత్పూర్, దమక్ వంటి నగరాల్లో కూడా జరిగాయి. మీడియా ఎక్కువగా చెప్తున్న కారణం ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్ అని. కానీ అది ఒక్కటే కారణం కాదు. మరిన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవినీతి, నిరుద్యోగం, పాలకుల బందిపీతి. 2023 నవంబర్లో ప్రభుత్వం అన్ని సోషల్ మీడియా కంపెనీలను స్థానికంగా రిజిస్టర్ అవ్వమని ఆదేశించింది. కారణం హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్ అడ్డుకోవటం అని చెప్పారు. కానీ పెద్ద కంపెనీలు పట్టించుకోలేదు. రిజిస్టర్ అయిన వాటిలో పెద్ద పేరు టిక్టాక్ మాత్రమే. 2025 ఆగస్టు 28న ప్రభుత్వం తుది గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 3 లోపు రిజిస్టర్ కాకపోతే బ్యాన్. తీరా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ అయ్యాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్చాట్, ట్విట్టర్ అన్నీ కేవలం టిక్టాక్ మినహా. ప్రజలు అన్నారు, ఇది స్వేచ్ఛను అణిచివేయడం, డిక్టేటర్లా ప్రవర్తించడం అని అన్నారు. 2024లో నేపాల్లో యువ నిరుద్యోగ రేటు 20.82%. ప్రతి 5 మందిలో ఒకరు ఉద్యోగం లేకుండా ఉన్నారు. కొత్త ఉద్యోగాలు చాలా తక్కువ. అందుకే వేలాది మంది బయటకు వలస వెళ్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే, డబ్బు సంపాదించడానికి చాలామంది రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెళ్ళారు. 2024 ఫిబ్రవరి నాటికి 15,000 మందికి పైగా నేపాలీ యువకులు రష్యా ఆర్మీలో చేరారు. చాలామంది అక్కడే మరణించారు. కానీ అదే సమయంలో నేపాలీ మంత్రులు పిల్లల లగ్జరీ కార్లు, బ్రాండెడ్ దుస్తులు ప్రదర్శించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. #NepoKids అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. నిరసనల్లో ఒక ప్లకార్డ్ ఇలా ఉంది: రాజకీయ నేత పిల్లలు గుచ్చి బ్యాగులు తెచ్చుకుంటారు, కానీ పేద పిల్లలను శవపేటికల్లో తీసుకొస్తారు అని. 2008లో రాజ్యాంగాన్ని మార్చి రాజషాహి రద్దయ్యి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ ఈ 17 ఏళ్లలో 13 సార్లు ప్రభుత్వం మారింది. ప్రధాని స్థానంలో మళ్ళీ ఓలీ, దాహల్, డియూబా లాంటి నేతలే తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. డియూబా విమాన కొనుగోలులో అక్రమ కమిషన్, ఆయన భార్య అర్జు రాణా నకిలీ డాక్యుమెంట్స్తో పౌరులను అమెరికాకు శరణార్థులకు పంపడం, దాహల్ మావోయిస్టుల నిధులు దారి మళ్లించడం, ఓలీ టీ తోట భూమిని కమర్షియల్గా మార్చడం. ఇంకా ఒక సమస్య, 2006 నుండి పాలసీ డెసిషన్స్పై ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయరాదు అనే చట్టం ఉంది. అందువల్ల మంత్రులు రక్షణ పొందుతున్నారన్నమాట. దీని ఫలితం జనాగ్రహం, అవినీతి, నిరుద్యోగం, అసమానత, నెపోటిజం, వీటన్నిటికీ తోడు సోషల్ మీడియా బ్యాన్. దీంతో టూరిజం పరిశ్రమ దెబ్బతింది. విదేశాల్లో పనిచేస్తున్న 70 లక్షలకు పైగా నేపాలీ కుటుంబాలకి కమ్యూనికేషన్ కష్టమైంది. ప్రజలు శాంతియుతంగా నిరసన చేపట్టగా ప్రభుత్వం కాల్పులు జరపడం, అరెస్టులు చేయడం మొదలుపెట్టింది. చివరకు ప్రజలు మరింత ఆగ్రహించి ప్రధాని, రాష్ట్రపతి, ప్రతిపక్ష నేతల ఇళ్లకే నిప్పు పెట్టారు. సైన్యం హెలికాప్టర్లతో నేతలు రక్షించాల్సి వచ్చింది. 2025 సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు.
ఇప్పటికీ నిరసనలు ఆగలేదు. ప్రజలు వ్యవస్థాపక సంస్కరణలు కోరుతున్నారు. ఆర్మీ చీఫ్ శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన ఒక స్పష్టమైన పాఠం. ప్రజల సమస్యలను లెక్క చేయకుండా స్వేచ్ఛను అణచివేస్తే దేశం అస్థిరతలో పడిపోతుంది. కొంతమంది మళ్ళీ రాజశాహి రావాలని అంటున్నారు, కానీ పరిష్కారం ఎప్పటికీ ప్రజాస్వామ్య విధానంలోనే వెతకాలి. ఇలాంటి విషయాల్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.